భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా వాడుకోవడాన్ని నిరసనగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు అవ్వరు ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్, పఠాన్ మస్తాన్ వలి, ఏ నాగేశ్వరరావు, ఓ అంకమ్మరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది. మేము వస్తే భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు అవుతున్నాయో సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తాము, వీటికి అడ్డంకిగా ఉన్న 1214 మెమోను రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు, అట్లానే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగులో పెట్టినా ఒకటే మాట. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాల. ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా ఖర్చు కాని పరిస్థితి. కాకపోతే కార్మిక శాఖ మంత్రి 1214 మెమో రద్దు చేస్తున్నట్టు ఒక కాగితం మీద సంతకం చేసి అధికారులకు పాస్ చేస్తే సరిపోయింది.